హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు డాన్ భార్య ది ఎస్కేప్ పార్ట్ 5లోకి వచ్చేసాము. నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు అని అంటూ బెడ్ లైట్ ఆపేసి తాను మంచం ఎక్కి ఆమెకు దగ్గరగా జరిగి ఆమె చుట్టూత చేతులు వేసి ఆమెను తన వైపుకు తిప్పుకొని తన కౌగిలిలో బంధించాడు. అది అన్వితకి ఎంత మాత్రం ఇష్టం అనిపించడం లేదు. ఇప్పటిదాకా కావ్య కోసం పోరాడి వచ్చిన మనిషి నేను ప్రేమిస్తున్నాను అని తెలిసి తను నా మీద హక్కుగా ప్రవర్తిస్తున్నాడు, భార్య అని అంటున్నాడు, కానీ నా మనసెరిగి ప్రవర్తించటం లేదు అని లోపల మనసు బాధపడుతూ ఉండగానే ఆమె భుజం మీద చెయ్యి వేసి ఆ చీకట్లోనే ఆమె బయటని తప్పించపోయాడు. అది చూసిన అన్విత, వద్దు ప్లీజ్ విక్రమ్ అని అంటూ ఉన్నా కానీ నా భార్యతోటి నేను ఉండటానికి నీకేంటి అభ్యంతరం అని అన్నాడు. అప్పుడు ఆమె, నీ భార్య మాట కూడా వినాలి, నీ భార్య ఎలా ఉందో, నీ భార్య ఆలోచనలు, ఇంట్లో నువ్వు భార్యకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నావో అది కూడా తెలుసుకోవాలి కదా. భార్య అయినంత మాత్రాన ఇష్టం లేకుండా దగ్గర కావాలి అనుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు. మనుషులన్న వాళ్ళు అలా ఎవరూ చెయ్యరు. నీ కోరిక తీర్చుకోవడానికి పశువులాగా ప్రవర్తించకు అని అంది. అది తన చివరి అస్త్రంగా వాడుకొని, ఎందుకంటే ఆమెకి ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది. ఆ మాటలు విన్న విక్రమ్ అహం దెబ్బతినింది. ఏంటే పశువులా ప్రవర్తిస్తున్నానా? పశువులాగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో నీకు ఇంకా నేను చూపించలేదు. పోనీలే అని బుజ్జగిస్తుంటే ఏంటే ఎక్కువ చేస్తున్నావు అని అంటూ దూకుడుగా ఆమె మీదకి చేరిపోయాడు. ఆమె ఎంత గింజుకున్నా అతను ఆమెను వదిలేలా లేడు. అన్వి మాత్రం, ప్లీజ్ విక్రమ్ వద్దు, ఇప్పుడు నాకు ఇష్టం లేదు అంటున్నా, ఏమిటి నీ దౌర్జన్యం? మీ కావ్య దగ్గర సుఖం సరిపోవడం లేదా అని అన్నది. అందుకు విక్రమ్, ఇంకోసారి ఆ మాటలు మాట్లాడితే నాలో ఉన్న రాక్షసుని చూస్తావు. నీ కంటికి ఎలా కనిపిస్తున్నానే? తిక్కగా మాట్లాడుతున్నావు. అయినా ప్రేమించాననే స్టేట్మెంట్స్ పాస్ చేయడం కాదు, మొగుడు మనసెరిగి నడుచుకోవాలి. అది తెలియదు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వచ్చు కదూ అని అన్నాడు. నీతో ఉన్నట్టు నేను ఆమెతో ఉంటున్నాను అని అనుకుంటే అది నీ భ్రమ. అయినా నాకిప్పుడు ఓదార్పు కావాలి, అది నీ వల్ల కాదులే అని అంటూ ఆమె మీద తన చేతులు తీసేశాడు. ఆ మాటలకి అన్విలో సహజ సిద్ధమైన ఆడతనం మేల్కొని వెంటనే విక్రమ్ని తన గుండెల్లోకి పొదుముకొని అతని తల చుట్టూ తన చేతులు వేసి అతని చేతుల్ని తన నడుం మీద వేపించుకుంది. విక్రమ్ సైడ్ స్మైల్ ఇస్తూ ఆమెని అల్లుకుపోయాడు. అయితే పాపం అన్వికి తెలియదు, తెల్లవారగానే తనకి మళ్ళీ బీపీ రేజ్ అయ్యిద్ది అని. ఉదయం ఆమె లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్తుండగా విక్రమ్ కూడా లేచి ఆమెను దగ్గరికి తీసుకొని కిస్ చేయబోయాడు. అన్వి చిరుకోపంగా, పూజ చేయాలి, వదలండి విక్రమ్ అని అన్నది. పూజలు ఎవరి కోసం అన్నాడు బెడ్ మీద కూర్చొని ఆమె పుట్ట మీద తల ఆనించి ఆమె కళ్ళల్లోకి చూస్తూ. విక్రమ్ అలా పట్టుకొని తనతో మాట్లాడుతూ ఉంటే అన్వికి దానికి ముందు ఉన్న క్షణాలు, బాధలు, భయాలు, కావ్య, గొడవలు అన్నీ మర్చిపోయి ఈ క్షణం ఇలానే ఆగిపోతే బాగుండు అనుకొని తన భర్త మీద ఒక్కసారిగా ప్రేమ ముంచెత్తగా అతని తలలో చేతులు పోనిస్తూ ప్రేమగా అతని నుదుటి మీద ముద్దు పెట్టుకొని, ఇంకెవరి కోసం శ్రీవారు, మీకోసమే అని అన్నది. అందుకు విక్రమ్ కూడా అన్నీ మర్చిపోయి, మరీ పతిదేవుణ్ణి నేను ఇక్కడ ఉండగా నువ్వు ఎక్కడికో వెళ్ళి పూజలు చేయటం ఎంతవరకు న్యాయం అని అన్నాడు చిలిపిగా. అందుకు అన్విత, ఏమిటి దొరగారు ఈరోజు జిమ్ చెయ్యరా? తమరికి జిమ్ టైం అవుతుంది, వెళ్ళండి, నేను మీకు జ్యూస్ తీసుకొస్తాను అని విడిపించుకోబోయింది. అందుకు విక్రమ్, ఈరోజు జిమ్ రూమ్లో కాకుండా బెడ్రూమ్లో వర్కౌట్స్ చేద్దాం అనుకుంటున్నా అని చిలిపిగా ఆమె వైపు చూస్తూ కన్ను కొట్టాడు. అతని ఉద్దేశం అర్థమైన అన్వి, అసలు మీకు సిగ్గు లేకుండా పోతుంది అని అతని భుజం మీద చిన్న దెబ్బ వేసింది. అందుకు విక్రమ్కి దెబ్బ తగలకున్నా అబ్బా అని కీచుగా అరిచాడు. అందుకు అన్వి, విక్రమ్ ఏమైంది అని అన్నది గాబరాగా. అమ్మా, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావేంటే చిన్నపిల్లోడిని చేసి అని అన్నాడు. ఆ క్షణంలో వాళ్ళిద్దరిని చూస్తే
ఎవరికి అయినా చూడముచ్చటైన జంట అని అనిపించక మానదేమో. ఆ మాటలకి అన్విత, నేనా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నానా? అవ్వా అని అన్నది. కాదా? కాదు అన్నట్టయితే నిరూపించు అని అంటూ ఆమెని అలానే పట్టుకొని బెడ్ మీదకి ఒరిగిపోయాడు. అబ్బా విక్కీ అని వెంటనే నాలుక ఖర్చుకొని, వదలండి విక్రమ్ అని అన్నది. ఆమె నోటి నుండి విక్కీ అనే పేరు చాలా మధురంగా అనిపించింది అతనికి. అతను ఆమె వైపు చూస్తూ, ఇప్పుడేమన్నావు చెప్పు అని అన్నాడు. నేనేమన్నాను అని అంది తత్తరపడుతూ. ఏమన్నావో అదే అడుగుతున్నాను అని అన్నాడు విక్రమ్. నేనేమన్నాను విక్రమ్ గారు అన్నాను అని అంది అమాయకంగా ముఖం పెట్టి. దానికి ముందు అని అన్నాడు ఆమెని తన మీద నుండి మంచం మీదకు చేర్చి. అతను ఆమె మీదకి చేరిపోయాడు చాలా నాగ్గా. చేరిపోయి తన చేతులకి పని చెప్తూనే ఆమె కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతున్నాడు విక్రమ్. అతని చేష్టలకి కరిగిపోతూనే, వదులు విక్రమ్ అంటుంటే నువ్వు ఇందాక ఎలా పిలిచావో అలా పిలువు అని అన్నాడు మార్దవంగా. అబ్బా విక్కీ వదులు అని అన్నది. ఆ క్షణం అతనికి ఆమెకి ఈ ప్రపంచంతో పని లేనట్టు, ఏ ఆలోచనలు లేకుండా నిజమైన భార్యాభర్తలుగా, ప్రేమకి వారే వారధులుగా, అలౌకికమైన ఆనందంలో మునిగి తేలుతూ ఈ ప్రపంచంతో పని లేనట్టు ఉండిపోయారు. ఇంతలో అన్వి, వద్దలండి, ఆల్రెడీ స్నానం చేశాను, పూజ చెయ్యాలి అని అంది. అందుకు విక్రమ్, వదలను అండి, ముందు నా పూజ కానియండి అని అంటూ ఆమెని తమకంగా అల్లుకుపోతూ ఆమె మెడవంపుల వద్ద ఉన్న పెదాలను ఆమె అదరాల మీదకు చేర్చి ఆమెను పూర్తిగా ఆక్రమించుకొని 1 గంట మన్మథ సామ్రాజ్యంలో ఆమెని అతడిని ఆమె ఓలలాడించుకొని ఎవరికి వారుగా విడవడినారు. ఆమెని ఇంకొంచెం ఉడికించాలని, చూడు నీ వల్ల నాకు జిమ్ టైం దాటిపోయింది అని అన్నాడు. అందుకామె, నేనా అన్నది బిత్తరపోతూ. హా, నువ్వే కదా మరి, ఆ చీర బొడ్డు కిందకి కట్టి అటు ఇటు తిరుగుతూ నన్ను టెంప్ట్ చేశావు అని అన్నాడు. హా, ఎప్పుడు? అసలు నేను మీ వైపైనా చూశానా? ఇన్ని అబండాలేస్తున్నారు. మీ వల్లే ఈరోజు నా పూజకి లేట్ అయింది అంటూ బాత్రూంలోకి తుర్రుమంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకొని అతను జిమ్ రూమ్కి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన ఆమె అతను అక్కడ లేకుండా ఉండటం చూసి జిమ్కి వెళ్ళి ఉంటాడు అని అనుకుని ఆమె కిచెన్లోకి వెళ్ళి ఆమెకి కాఫీ పెట్టుకుంటూ అతనికి జ్యూస్ చేసి అవి తీసుకొని హాల్లోకి వస్తూ ఉండగా మెయిన్ డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్ విని తలని అటు తిప్పి చూసిన అన్వి మాటలు రాని దానిలా అలానే నిల్చుంది. కానీ కళ్ళల్లో కోపం మాత్రం కట్టలు తెంచుకున్నట్టు కనిపిస్తుంది. కారణం, అడగా పెట్టకుండా కావ్య ఎంట్రీ ఇవ్వటమే. ఆమె మహారాణిలా నడుచుకుంటూ వస్తుంటే ఆమె వెనుక ఆమె లగేజీ పట్టుకొని విక్రమ్ సెక్యూరిటీ గార్డ్స్ వస్తున్నారు. వస్తూనే అన్విని చూసి, హాయ్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నావు అన్విత? ఇప్పటిదాకా బాగానే ఉన్నట్టున్నావుగా, ఇక నుండి కూడా బాగుంటావులే అని అన్నది ఒక రకమైన వెటకారంతో. అన్విత ఆమె వైపే చూస్తూ ఉంది. ఆమె చేతిలో ఎర్రని గులాబీల పుష్పగుచ్చం ఉంది. అన్విత ఆమెనే పరీక్షగా చూసింది. నిన్న హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఈమెనా? ఇంత యాక్టివ్గా ఉంది, ఎక్కడ దెబ్బలు కూడా తగిలినట్టు కనిపించడం లేదు. మరి విక్రమేమో ఈమెకి చిన్న చిన్న గాయాలైనాయని చెప్పాడు అని ఆలోచిస్తూ ఉంది. అన్వితను చూసిన కావ్య, ఏమిటి అన్విత అలానే స్టాచ్లా నిలబడిపోయావు, కూర్చో అని అంది. అదేదో అన్వితనే కావ్య ఇంటికి వచ్చినట్టు బిల్డప్ ఇస్తూ. ఆ మాటలకి అన్విత, నా ఇంట్లో నాకు నువ్వు మర్యాదలు చేయనవసరం లేదు, కానీ నువ్వేంటిక్కడ అని ఆమె వైపు అలానే ఆమె లగేజ్ వైపు చూస్తూ అంది. అందుకు కావ్య ఒళ్ళంతా వయ్యారంగా తిప్పుతూ, నన్ను విక్రమ్ రమ్మన్నాడు, ఎందుకంటే నన్ను ఇక్కడే ఉండిపోమని మరీ ఆహ్వానించాడు అన్నది ఒత్తి పలుకుతూ. తను తెచ్చిన బొకేని నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి విసిరేస్తూ. ఎందుకంటే నేను నా అపార్ట్మెంట్లో ఉంటే అంత సేఫ్ కాదని అతనికి నా గురించి భయం, ఎందుకంటే నేను తన ప్రాణం కదా అని అన్నది తెగ మెలికలు తిరుగుతూ. అప్పుడే జిమ్ నుండి బయటకు వచ్చి అన్వి, జ్యూస్ ఏది అని అంటూ అక్కడ ఉన్న కావ్యాన్ని చూసి, నువ్వేంటిక్కడ,
నేను నిన్ను గెస్ట్ హౌస్లో కదా ఉండమన్నాను, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు నెమ్మదిగా. అందుకు కావ్య, నాకు అక్కడ ఒక్కదానికే బోర్ కొడుతుంది, అందుకే ఇక్కడికి వచ్చాను. అయినా ఇక్కడ ఇంత ఇల్లు పెట్టుకొని పరాయి దానిలో నేను గెస్ట్ హౌస్లో ఉండాలా అని అంటూ అన్వి వైపు చూస్తూ, ఏమన్వి, ఏం అన్వికి మన వల్ల ఇబ్బంది అయిద్దనా అని అంటూ కళ్ళల్లో అసూయను గుప్పించి, హాయ్ అన్విత, నిన్న నీ విక్రమ్ని నా కోసం పంపినందుకు థ్యాంక్స్. నీది చాలా మంచి హృదయం, అందుకే నీకోసం ఈ ఫ్లవర్స్ బొకే అంటూ ఆమె వైపుకు జరిపింది. అందుకు అన్విత, థ్యాంక్స్ అక్కర్లేదు, తను చాలా మంచివాడు, అందుకే ఎవరు ఎలాంటి నాటకాలు ఆడి నేను ఆపదలో ఉన్నా అని అంటే చాలు తను తన ప్రాణాలు సైతం లెక్క చేయడు. అందుకే కదా నిన్న అన్ని గాయాలతో ఇంటికి వచ్చాడు. నిన్ను చూస్తుంటేనేమో నువ్వు ఫ్రెష్గా ఉన్నావు. నీకేమన్నా బాధనా అతని గురించి? బాధ, భయం, నష్టం, కష్టం నాకు నా తింటి వాళ్ళకే కదా అని గట్టిగా అంటూ, ఎనీవే నాకు రోజెస్ అంటే ఇష్టం లేదు అని అంది. ఆ మాటలు విన్న విక్రమ్ ఆశ్చర్యంగా అన్విని చూస్తూ ఉన్నాడు. అది గమనించిన కావ్య, ఏమిటి విక్రమ్, అన్వి అస్సలు మాట్లాడదు, చాలా సైలెంట్ అన్నా, చాలానే మాట్లాడింది అని అంటూ, అర్రే నీకు రోజెస్ ఇష్టం లేదా? ఏమిటి విక్రమ్, నీ ఇష్టాలతో నావే కలిసినాయా? నీ భార్యకి రోజు ఇష్టం లేదంట, బట్ నువ్వేమో అప్పుడు నా గది అంతా ఈ రెడ్ రోజులతో నింపి ఎంత రొమాంటిక్గా నాతో ఉండేవాడివి అని అంది ఓరకంట అన్వితని గమనిస్తూ. ఆమెనే గమనిస్తూ ఉంది అన్విత. తనని ఉడికించాలని, తన కుళ్ళు కొనేలా మాట్లాడుతుంది అని అనుకున్న అన్వి విక్రమ్ వైపు చూసింది. కావ్య మాటలకి అతను కొంచెం ఇబ్బందిగా కదులుతూ, అదే ఒకప్పటి మాట, ఆయన ఒకరి ఇష్టాలతో ఒకరివి కలిసినంత మాత్రాన ఒక్కటే అయిపోయినట్టు కాదు, కలవనంత మాత్రాన కలిసి ఉండకూడదు అని ఏమీ లేదులే అని అంటూ, అన్వి మనందరం మన రిసార్ట్కి వెళ్దాం, కొన్నాళ్ళు ఈ ఉద్రిక్తత తగ్గే వరకు అక్కడే ఉందాం, నేను కూడా చాలా అలసిపోయాను, సో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని అన్నాడు. అందుకు అన్విత, మన అందరం అంటే అని డౌట్గా అడిగింది. మన అందరం అంటే మన అందరమే అని అన్నాడు విక్రమ్. అదే మన అందరం అంటే నువ్వు నేను కాకుండా అత్తమ్మ వాళ్ళు కూడా వస్తున్నారా అని అడిగింది డౌట్గా కావ్య వైపు చూస్తూ. అందుకు విక్రమ్, కాదు మన ముగ్గురం అని కావ్య వైపు చూస్తూ చెప్పాడు. ఆ మాట విన్న అన్విత కోపంగా కావ్య తెచ్చిన గులాబీ బొకేని నేలకేసి కొడుతూ, ఏం పిచ్చిగా ఉందా విక్రమ్, మనతో తనెందుకు, లేదా నీ ఉంపుడు గత్తెని తీసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు నన్నెందుకు రమ్మంటున్నావు? అయినా నేను వేరే చోటుకు వెళ్ళాలి అని అనుకుంటున్నా కదా, సో ఏం చక్క దాన్ని తీసుకొని పోయి నువ్వు ఊరేగు, నేను మీతో రాను అని అన్నది గట్టిగా. అందుకు విక్రమ్, అన్విత నా పేషెన్స్ని టెస్ట్ చేయాలని చూడకు, తను నా ఉంపుడు గత్తె ఏమిటి, ఏమిటా మాటలు అని అన్నాడు. మరి ఏమైంది తన నీకు పెళ్లి చేసుకుంటే రెండో పెళ్ళామంటారే కానీ మొదటి పెళ్ళామని అనరు. నీకు ఈమెకి పెళ్ళి కూడా కాలేదు, మరి అప్పుడు ఈమెని ఉంచుకున్నది అని అంటారే కానీ సగౌరవంగా గౌరవించరు అని ఈసరింపుగా కావ్య వైపు చూస్తూ అన్నది. ఆ దెబ్బతో కావ్య అహం దెబ్బతిన్నట్టుగా అయ్యి, అన్విత మైండ్ యువర్ ఓన్ వర్డ్స్ అని అన్నది. అందుకు అన్విత, నిన్ను ఇంతకంటే ఎక్కువగా గౌరవించలేను, ఆయన నిన్ను గెస్ట్ హౌస్లో ఉండమంటే విక్రమ్ పిలిచాడు అంటూ నట్టింట్లోకి వచ్చావు, నీ వల్ల ఆయన రాత్రి చావు బతుకుల దాకా వెళ్ళి వచ్చాడు, ఇక నిన్ను ఎలా గౌరవించాలి అని అన్నది అమ్మోర్ అవతారంలో ఉన్న కాళికలా మారుతూ. కావ్య ఏదో అనేలోపు విక్రమ్ మాట్లాడుతూ, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అన్వి, ప్యాక్ అవర్ థింగ్స్ అని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ అంతా నిశ్శబ్దం అలుముకుంది. అక్కడ ఉన్న బాడీగార్డ్స్ సైలెంట్గా తలలు కిందకి దించి ఉన్నారు. కొంతమంది ఫేసుల్లో దాగని చిరునవ్వు చూసింది అన్వి, ఇంకొందరి ఫేసుల్లో భయాన్ని చూసింది. కావ్య అన్వి వైపు చూస్తూ ఉండగా పైనుండి అన్విత అన్న విక్రమ్ పిలుపు, కాదు అరుపు వినిపించింది. అన్విత పైకి వెళ్ళింది. మన థింగ్స్ ప్యాక్ చెయ్యి అన్నాడు. అన్విత, నేను రాను విక్రమ్ అని అన్నది. నువ్వు రాకుంటే బలవంతంగా నిన్ను తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది అన్విత, ఇక్కడ ఉండటం ఆమెకే కాదు నీకు సేఫ్ కాదు అని అన్నాడు.
నా గురించి నీకంత వరి అవసరం లేదు విక్రమ్. నేను వైజాగ్‌కి వెళ్ళిపోతాను కదా అని అన్నది. వద్దు అన్నాను కదా అని అన్నాడు అతను. అయినా నేను నీ పర్మిషన్ అడగడం లేదు అన్విత. ఆజ్ఞాపిస్తున్నా. నేను ఏం చెప్తానో అది చెయ్యడమే నీ పని. కాదు, కూడదు అన్నావో నాలోని రాక్షసుని చూస్తావు. జాగ్రత్త అని గంభీరంగా అన్నాడు. ఆ మాటలకి అన్విత కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. కానీ ఇక తను చేసేది ఏమీ లేక విక్రమ్ చెప్పిన పని చేసింది అన్విత. ఇది జరిగిన ఒక 4 గంటల తర్వాతకి వాళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ రిసార్ట్‌లో ఉన్నారు. నిజానికి ఆ రిసార్ట్ చాలా అందంగా, విశాలంగా ఉంది. ఊరికి దూరంగా అందమైన ప్రకృతి నడుమ ఆహ్లాదకరమైన ఆంబియన్స్‌తో చూడముచ్చటగా ఉన్న అన్వితకి మాత్రం ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది. అక్కడ ఇంకా చలి ఎక్కువగా ఉండటం వల్ల ఫైర్ ప్లేస్‌లో మంటని వెలిగించారు. వాళ్ళు ముగ్గురు పెద్ద లాంజ్‌లో కూర్చొని ఉన్నారు. అన్వితకి అర్థం కాని విషయం ఒకటే. నగరంలో ఉంటే ఆమెకి ఆపద. సో, ఆమెని సెక్యూర్ చేస్తే ఆమె వద్ద ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆమెని ప్యాంపర్ చేయాల్సిన అవసరం ఏంటి? సంబంధం ఉందా అంటే లేదు అంటున్నాడు. బట్ ఈ కేరింగ్‌ని ఏమని అర్థం చేసుకోవాలి నేను అని ఆలోచిస్తూ కావ్య వైపు చూస్తూ ఉంది. ఆమె మాత్రం ఏ చీకు చింత లేకుండా కులాసాగా లాంజ్‌లో ఉన్న ఒక చైర్‌లో కూర్చొని విస్కీ గ్లాస్‌ని స్టైల్‌గా పట్టుకొని విక్రమ్‌ని చూస్తూ, "విక్రమ్, ఈ ప్లేస్ చూస్తుంటే పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తున్నాయి" అని అంటూ, "మనం ప్రేమించుకునేప్పుడు ఇక్కడికి దొంగతనంగా వచ్చి గడిపిన రోజులు, క్షణాలు అబ్బా! అన్నీ గుర్తొస్తున్నాయి" అని అన్నది. అన్విత ఆ గది కిటికీ వద్ద కూర్చుని బయటికి చూస్తూ, మా మధ్యలోకి ఆమె వచ్చినట్టు లేదు. నేనే వాళ్ళ మధ్యలోకి వచ్చినట్టుగా ఉంది అనుకున్నది. అందుకు ఆమె మనసు, నిజమే కదా! వాళ్ళు మొదట ప్రేమించుకున్నారు. అప్పుడు విక్రమ్ కూడా ఆమెను ప్రేమించాడు. కానీ నీది మొదటి నుండి వన్ సైడ్ లవ్‌నే కదా అని ప్రశ్నించింది. లవ్ లేనప్పుడు నాతో ఎలా ఇంటిమేట్ అవుతాడు ఆయన అని క్వెషన్ చేసుకుంది అన్విత. అందుకు ఆమె మనసు, నువ్వు భార్యవి, తాళి కట్టించుకున్నావు. సో, నీ మీద హక్కులు అన్నీ అతనికి నువ్వే ఇచ్చావు. హక్కులు ఇచ్చినప్పుడు అథారిటీ తీసుకోవడానికి పర్మిషన్ అక్కర్లేదు. అండ్ కాపురానికి ఆడవాళ్ళు ప్రేమించాలేమో కానీ ఎక్కువ శాతం మగాళ్ళకి ఆ ప్రేమ అవసరం లేదు. అది వాళ్ళ హక్కుగా భావిస్తారు. అయినా మగాడికి ఇష్టం లేకుంటే ఆడదాన్ని ముట్టుకొనియ్యడు. ముట్టుకోడు కూడా. నోరు తెరిచి భార్య అడిగితే ఒకవేళ దాన్ని బజారు దానిలా చూస్తారు. అదే మగవాడికి అవసరమయ్యి ఆడవాళ్ళకి ఇష్టం లేదన్నా అస్సలు వినరు సరికదా! ఇంకా తమ ప్రతాపం చూపించి అయినా భార్యని లొంగ తీసుకుంటారు. అసలు చాలామంది భార్యలు ఆ టైంలో అడిగిన ఎన్ని కోరికలు ఆ తర్వాత మగాళ్ళు తీరుస్తారు చెప్పు అని క్వశ్చన్ చేసింది. అందుకు అన్విత, చిచి, నేను అలాంటి దాన్ని కాను. నా కోరికలు తీర్చుకోవడానికి, నా శరీరాన్ని పణంగా పెట్టడానికి నేనేం వేషని కాను. అందుకేగా రాత్రి పొద్దున ఆయన నాతో శారీరకంగా కలవాలి అనుకున్నా ఏ కండిషన్లో పెట్టలేదే నేను అని తన మనసుకి సమాధానం ఇచ్చింది. ఎందుకు అన్వితకి అన్వితకి నిమిష నిమిషానికి అక్కడ తాను అనవసరమైన వ్యక్తిని ఏమో అని అనిపిస్తుంది. విక్రమ్ తన సొంత బార్ ప్లేస్లో డ్రింక్స్ కలుపుతున్నాడు. కావ్య అతన్ని చూస్తూ విలాసంగా కూర్చుని కాళ్ళు ఊపుతూ అతనికి డైరెక్ట్గానే సైట్ కొట్టేస్తుంది. పక్కన అతని భార్య ఉన్నది అనే ధ్యాస కూడా లేకుండా విక్రమ్ డ్రింక్స్ తీసుకొని వస్తూ అన్వి చేతికి ఒక గ్లాస్ ఇచ్చి ఆమె వైపు కూడా చూడకుండా కావ్య వద్దకు వెళ్ళాడు. అన్వి జస్ట్ వైన్ తాగిద్ది. కానీ విక్రమ్ ఆమెకు విస్కీ ఇచ్చాడు. ఆమెకు ఆ వాసనన్న రుచన్న పరమాసహ్యం. కానీ విక్రమ్ అదేం పట్టించుకున్నట్టు కావ్య వద్దకు వెళ్ళాడు. తనకి విస్కీ అంటే ఇష్టం లేదన్న సంగతి విక్రమ్కి కూడా తెలుసు. కానీ ఇప్పుడు అతనికి అవేమీ గుర్తు రావటం లేదేమో. అన్విత విక్రమ్ వైపు చూసింది. కానీ విక్రమ్ మాత్రం అన్విత వైపు చూడను కూడా చూడకుండా కావ్యని మెత్తగా మందలిస్తున్నాడు. ఎందుకంటే ఆమె ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుంది. కాబట్టి ఆమెని విస్కీ తాగొద్దని, వైన్ మాత్రమే తాగమని చెప్తున్నాడు. అది చూసిన అన్వికి మనసు బాధతో మూలిగింది. అలానే కోపం కూడా వచ్చింది. చేసేదేం లేక లేచి నిలబడి 4 అడుగులు వెయ్యగానే, ఎక్కడికి అన్విత
అని అన్నాడు విక్రమ్. బయటకు అని అంది ఈమె. ఎందుకు ఇప్పుడు? బయట చలి ఎక్కువగా ఉంది అని అన్నాడు. స్పాకి వెళ్తాను అని అన్నది. ఎందుకు? డ్రింక్ అక్కడ పెట్టావు అని అడిగాడు. డ్రింకా? ఏ డ్రింకు? అసలు నేను విస్కీ తాగుతానా? అది మీ ఇద్దరి ఫేవరెట్ కదా, కానీ నాకు ఏది ఇష్టం అనేది నీకు గుర్తు కూడా లేదు. ఇక్కడే నీ ప్రయారిటీ ఏమిటి అనేది తెలుస్తుంది. అందుకే నేను రాను అన్నాను, కానీ ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చావు. అసలు మీ ఇద్దరి ఎంజాయ్మెంట్కి నేనెందుకు ప్రేక్షక పాత్ర వహించాలి? మీ ఇద్దరికి ఎటు సిగ్గు లేదు, కనీసం నాకన్నా ఉండాలి కదా అని డోర్ ఓపెన్ చేస్తుంటే అన్వి అని గట్టిగా గర్జించినట్టు పిలిచాడు. కానీ అన్విత లెక్క చేయకుండా కన్నీళ్లతో బయటకు నడిచింది. అలా తలుపు తీయగానే చలిగాలి రివ్వున ఆమె ఒంటిని ఈడ్చి కొట్టినట్టుగా తగిలింది. తనకి బాధ అస్సలు తగ్గటం లేదు. అలానే ఈలోపు శృతికి కాల్ చేసింది ఆ బాధలోనే. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. అలానే ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఈ కథ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అసలుకి విక్రమ్ గురించి, అన్విత గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్. సారీ, నిన్న కొంచెం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను, బిజీ వల్ల పోస్ట్ చేయలేదు. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదు, అందుకే అనమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్.